ఆకాశవాణిలో నాగసూరి బాణి సిగ్నేచర్ ట్యూన్ సంకేత సరాగం 12వ భాగం 23/4/24 శ్రామిక శకటము తమిళ తెలుగు సొబగు. గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సినిమాలో పూర్తిగా నెలదొక్కుకోక ముందు ఆదరించి ప్రోత్సహించింది మద్రాసు ఆకాశవాణి అని ఘంటసాల సావిత్రమ్మ చాలాసార్లు నాతో చెప్పారని నాగసూరి. వారికి ఆకాశవాణి అంటే అంత గౌరవం. పి సుశీల సినిమా ప్రవేశం కూడా ఆకాశవాణి ద్వారా. చక్కగా పాడగల బాలగాయనులు కొందరిని స్టూడియోకు పంపమని ఏవిఎం సంస్థ వారు ఆకాశవాణి అధికారులను అడిగారు. అలా వెళ్లిన వారిలో ఒకరు పి సుశీల. ఘంటసాల కుమారుడు రత్నకుమార్ మద్రాసు ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్గా చాలా కాలం సేవలు చేశారు. నేనుండగా మద్రాసు ఆకాశవాణి తెలుగు విభాగంలో ఎస్డి బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు వసంతలక్ష్మి క్యాజువల్ అసైనీ అనౌన్సర్గా చేశారు. ఆ మాటకు వస్తే సంగీత విద్వాంసులు పండిట్ రవిశంకర్, సినిమా నటుడు జగ్గయ్య, కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఇలా చాలా మంది ఆకాశవాణిలో కొంతకాలం పనిచేశారు. జెమినీ టీవీ మొదలైన తొలి రోజుల నుంచి ఘంటసాల రత్నకుమార్ వీక్షకులకు పరిచయం అయిన ముఖం. వారు తగిన కార్యక్రమం గురించి అన్వేషించటం 2013 చివరిలో మొదలైంది. అప్పుడు గుర్తుకొచ్చింది 2010లో ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించిన ఏడు కొండలు రాసిన చైనా బజార్ నుండి అభివృద్ధి సర్కిల్ వరకు తెలుగు అరవం కథల పుస్తకం గురించి. ఈ కలం పేరుతో రాసిన నీలంరాజు లక్ష్మీప్రసాద్ హైదరాబాదులో నాకు ఆ పుస్తకాన్ని 2010లో బహూకరించి. ప్రఖ్యాత పత్రికా సంపాదకుడు నీలంరాజు వెంకటశేషయ్య గారి కుమారుడైన లక్ష్మీప్రసాద్ ఆధ్యాత్మిక తాత్విక విషయాల రచయితగా తెలుగులో సుప్రసిద్ధి. 22 సంవత్సరాలు లక్ష్మీప్రసాద్ మద్రాసులోనే పెరిగి కనుక మద్రాసు తెలుగు, ఆ భాష తీరు, మద్రాసు వాసుల తెలుగు అభిమానం అన్నీ ఆయనకి బాగా తెలుసు. 1947-48లో వారి తండ్రి గారి నవోదయ పత్రికలో, తర్వాత తెలుగు స్వతంత్రలో ఈ కథలు రాసి చైనా బజార్, అభివృద్ధి సర్కిల్ అనేవి మద్రాసులో 2 ప్రముఖ కూడలు, అంటే కలిసే ప్రదేశం. హాస్యం వ్యంగ్యం కలిసిన సంభాషణాత్మక తెలుగు అరవం రచనలు. రచయిత ముందు మాటలో వీటిని వ్యాసాలు అనే అన్నారు. రత్నకుమార్ను సంప్రదించి నీలంరాజు లక్ష్మీప్రసాద్ ఆమోదాన్ని అధికారికంగా తీసుకొని ఈ నెల 14 తెలుగు అరవం కథలు రికార్డు చేసి రచన జరిగిన 65 సంవత్సరాలకు ఆకాశవాణిలో ఆడియో రూపంలో భద్రపరిచారు. విజయవాడ, తిరుపతి వంటి ఆకాశవాణి కేంద్రాలకు ఈ రికార్డింగులు పంపాను కూడా. నిజానికి ఇటువంటి సాహిత్య ప్రక్రియకు రేడియో మాధ్యమం మెరుగైన సాధనం. అప్పటికి నెట్, రేడియో, యాప్స్ వగేరా అంతగా రాల. మద్రాసు కేంద్రం ఆయా ప్రాంతాల్లో మాత్రమే వినబడుతుంది. ఈ వినబడే ప్రాంతంలో తెలుగరవం కథలు బేషుగ్గా బోధపడ లక్ష్మీప్రసాద్, రత్నకుమార్ ఇద్దరూ ఆనందపడిన ప్రాజెక్టులు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. చిన్ని పొన్ని గడ్డిపోతలు పెద్ద మోకైనట్టు అనేక సందర్భాల్లో జరిగిన ప్రయోగాలు, అనుభవాలు, అధ్యయనాలు కూడా కలిసి విజయవంతమైన ప్రయత్నాలకు పునాదులు వేశాయి. 1999-2000 కాలంలో HIV, ఎయిడ్స్ సంబంధించిన సెక్స్ వర్కర్స్ను రికార్డు చేసిన వారి భాష ఏ ప్రాంతముదైనా చాలా స్వచ్ఛంగా ఉన్నట్టు గమనించారు. 6-7 జిల్లాల్లో చేసిన రికార్డింగుల బాధితుల అన్ని తెలుగు జిల్లాల వారు నుంచి మందరపు హైమావతి, యశస్వి రంగనాయకి, జి విజయలక్ష్మి వంటి ప్రముఖ రచయితులు సాయంతో వారి మాటలకు లిఖిత రూపం చేయించగలి 2002లో వచ్చిన బదిలీ కారణంగా ఒక అధికారికి అందజేసి వెళ్ళిపోయి
కారణం ఇవేవో కానీ మొత్తం 200-300 అరఠావుల ప్రతి మాయింపు బదిలీ కారణంగా జరిగిన నష్టాల్లో ఇదో 2004-08 కాలంలో విశాఖలో పనిచేస్తున్నప్పుడు కార్మికుల కార్యక్రమంలో శ్రామిక శకటం అని సంభాషణాత్మక కార్యక్రమం రూపొందించాం. అప్పటికి గ్లోబలైజేషన్ కారణంగా మన వృత్తులలో, ఉపాధులలో, అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. సోడాలు, ఇడ్లీలు, కూరలు, దీపావళి టపాసాలు, మరమరాలు, బెలూళ్ళు వగైరాలు అమ్మే వారిని ఒక్కొక్కసారి ఒక్కొక్క వారం వారిని రమేష్ బయటకు వెళ్ళి రికార్డ్ చేసేవారు. స్టూడియోకు వచ్చాక ప్రశ్నలు పరిహరించి వారి జవాబులు మాత్రం గుదిగుచ్చి ప్రసారం చేసేవారు. ఈ శ్రామిక శకటం 5-6 నిమిషాలు మించి ఉండేది కాదు. అయితే 7-8 గొంతువులు, విభిన్న సుయాసలు, బోల్డ్ సమాజం, వీటికి మించిన ప్రపంచీకరణతో సంభవించిన పరిణామాలు అందులో నమోదయ్యాయి. అటువంటి మరో ప్రయోగం మద్రాసు ఆకాశవాణిలో చేశారు. ఆ కార్యక్రమం పేరు తమిళ తెలుగు సభ. రాజకీయ కారణంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతోమంది తెలుగువారు తమిళనాడు అన్ని ప్రాంతాల్లో ఉండిపోయి వారు బయట తమిళం మాట్లాడినా ఇంట్లో తెలుగే మాట్లాడే. బస్సులో ఉన్నట్టుండి సెల్లు మోగగానే హాయ్ అయిన తమిళ తెలుగు వినిపించడం నాకు ఎన్నోసార్లు అనుభవం. కనుక అటువంటి వారిని ఎంపిక చేసి కూరల ఎంపిక, సినిమా థియేటర్ అనుభవం, రైలు టికెట్ కౌంటర్లో రిజర్వేషన్ చేయించడం, పిల్లాడిని స్కూల్లో చేర్పించడం, మూర్ మార్కెట్కు వెళ్ళడం వంటి సాధారణ అంశాలపై వారిని 10-12 నిమిషాలు రికార్డు చేసి ప్రశ్నలు పరిహరించి 5-6 నిమిషాల ప్రోగ్రాం ఈ తమిళ తెలుగు సభలో ప్రసారం చేశారు. మద్రాసులో చేసిన మరో మహత్తరమైన రికార్డు ప్రళయ కావేరి కథలు. సంవెం రమేష్ రాజన్. నెల్లూరు జిల్లా పులికాటు సరస్సు పూర్వనామం ప్రళయ కావేరి. రచయిత సంవెం రమేష్ రాజన 21 నెల్లూరు మాండలిక భాష కథలు 2003లో ఆంధ్రజ్యోతిలో ఆదివారం సంచికలు ధారావాహికంగా వచ్చి వీటిని మద్రాసు ఆకాశవాణి రాయల్టీ ఇచ్చి రమేష్తోనే రికార్డు చేసి ప్రసారం చేసి ఇది 2017 వ్యవహారం. విజయవాడ, ఆదిలాబాద్ వంటి ఆసక్తి చూపిన కేంద్రాలు ఈ ప్రళయ కావేరి కథల రికార్డింగులు పంపారు. తిరుపతి ఆకాశవాణిలో 2017లో పునఃప్రసారం చేయి. ఇప్పటికీ చాలా కేంద్రాలలో ఈ రికార్డింగ్ పునఃప్రసారం అవుతూనే. అధ్యయనం, అనుభవం, సృజన, శ్రమ కలగలిస్తే విజయం మనల్ని వదిలిపో. తమిళ తెలుగు బతుకు కథ. సైన్స్ ఫిక్షన్ రాయటానికి అపారమైన అవకాశం ఉంది. ఏ అంశం మీదైనా అద్భుతంగా రాయవచ్చు. శాస్త్ర విషయాల్లో మంచి పరిచయం ఉండాలి. ఆ విషయంలో గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతోంది బాగా తెలిస్తే భవిష్యత్తులో ఏం జరగవచ్చు అని ఊహించడం అసాధ్యమేం కాదన్నారు నాగేశ్వర. ఆకాశవాణి ప్రయుక్త జ్ఞానపీఠ రహిత రావూరి భరద్వాజ్ అన్న మాటలు ఈయన ఉటంకించారు. అది ఒక్క సైన్స్ ఫిక్షన్కే కాదు, దేనికైనా వర్తిస్తుంది. గతంలో ఏం జరిగిందో తెలుసుకోవటం అనేది పరిశోధన. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవటం బాధ్యత. రేపు ఎలా ఉంటుందో, ఏం సంభవిస్తుందో అని ఆలోచించడం దార్శనికత. ఏముంది, ప్రసారమైన ప్రసంగాలు పుస్తకం వేస్తే గొప్ప ఏమిటి అనే ప్రసార మేధావులు ఉండొచ్చు. కానీ దినపత్రికల్లో సంచికలు, రేడియోలో వచ్చే విషయాలు విలువ కలిగినవి అయితేనే అవి పుస్తక రూపం పోసుకోవడానికి, అంటే పుస్తక రూపం దాల్చడానికి అర్హత కలిగి. ఒక పత్రికలోని రచనలు ఆ విధంగా ఆధారంగా ఎన్ని పుస్తకాలు వచ్చాయి అనేదే ఆ పత్రిక గొప్పతనానికి గీటురాయి. అలాగే అని నార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఆ స్థాయిలో పరిశోధన, బాధ్యత, దార్శనికత కలిస్తే అలాంటివి సాధ్యము. పుత్తూరు వెంకటేశ్వరరావు అప్పటికి ప్రెస్ అకాడమీ
చైర్మన్గా బాధ్యతలు తీసుకోవాలి. ఒక నెలకోసారి హైదరాబాద్ నుంచి తెనాలి దగ్గర ఉండే సొంత ఊరు పుత్తూరు వచ్చి ఒక వారం పాటు అక్కడ ఉండి వెళ్ళారు. ఆంధ్రపత్రిక దినపత్రిక తొలి సంపాదకులు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గురించి ప్రసంగం చేయటానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. ఎక్కువ కాలం సాగకపోయినా చిరస్మరణీయమైన సేవలందించే కొన్ని తెలుగు పత్రికల చరిత్ర, దోహదం, కీలక విజయాల గురించి ధారావాహికంగా కొన్ని ప్రసంగాల గురించి ఆలోచించమని మొదట ముఖాముఖిగా అడిగా. అలా రూపం పోసుకొని ఒక 13 వారాల పాటు సాగే 13 ప్రసంగాలు పుత్తూరు వారు చేశారు. నాటి పత్రికలు మేతి విలువలు శీర్షిక అది వారే నిర్ణయించుకోండి. 4-5 ప్రసంగాలు ఒకసారి రికార్డు చేశారు. ఆయన బస్సులో వచ్చేవారు. వారిని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నా స్కూటర్ మీద తీసుకువచ్చి రికార్డింగ్ అయ్యాక బస్టాండ్లో దిగబెట్టేవారు. ఒకసారి వారు నన్ను పుత్తూరుకు తీసుకువెళ్ళారు. ఒక పూట వారింట్లో ఉన్నా కూడా నిజానికి ఆ స్థాయి వ్యక్తి ఆకాశవాణికి అందుబాటులోకి వచ్చినప్పుడు వారికి తగిన కార్యక్రమం రూపొందించాలని నా తహతహ భావం. 1998 ఫిబ్రవరిలో వారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యి మరో 2-3 వ్యాసాలు కలిపి 2006 అక్టోబర్ ఈ వ్యాసాలు పుస్తకంగా వచ్చిన పుత్తూరి గారి గురు కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం బహుశా ఆంధ్రప్రభ ఎడిట్ చేశారని ఎలా అభినందించారో తెలుసా? నా శిష్యుణ్ణి గ్రంథకర్తం చేశావో, అదే పుత్తూరి వారికి తొలి పుస్తకం కానుక. 2002 నుంచి 4 మధ్య 2 ఏళ్ల కాలం అనంతపురంలో పనిచేస్తున్నప్పుడు సింగమనేని నారాయణ్ సంపాదకులుగా వెలువడిన సీమ కథ ధారావాహికంగా సత్యసాయి కళాశాలలో అప్పటి తెలుగు అధ్యాపకుడు డాక్టర్ చిన్నపల్లి పద్మావతమ్మ గారితో మేము పఠింపచేశాం, చదివించాం. కథలన్నీ పూర్తయ్యాక మొత్తం కథలు ఆధారంగా రైతు, పేదరికం, పర్యావరణం, సంస్కృతి వంటి విషయాల మీద 3 ప్రసంగాలు వారితోనే చేయించి 2002లో మొదటిసారి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించిన ప్రకటన. తర్వాత భాషాపరమైన చైతన్యం రకరకాలుగా వెల్లివిరి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రం చుట్టూ, ముఖ్యంగా తమిళ, కన్నడ సరిహద్దు ప్రాంతాలు అభినందనీయమైన ప్రయత్నాలు సాగాయి. దానికి హోసూరు ఒక కేంద్రంగా మారి ఆ ప్రాంతపు నుడికారంతో వారి జీవిత స్వగతాలుగా తెలుగు రచనలు మొదలయ్యాయి. నిజానికి అవి కథలు కావు, ఒక రకమైన డాక్యుమెంటరీ అనవచ్చు. 2013లో నేను మద్రాసు ఆకాశవాణి తెలుగు విభాగంలో చేరే నాటి ఆ తరహా పుస్తకాలు 9 వచ్చి అందులో ఒకటి ప్రళయకారి. హోసూరు వాళ్ళకి సావ్యం రమేష్ అంటే ఆరాధ్య దేవుళ్ళుగా కొలుస్తారు. ఎందుకంటే నేను హోసూరు వెళ్ళి ఒక రోజల్లా వాళ్ళతో గడిపాను. అక్కడ నారాయణ రెడ్డి గారు, డాక్టర్ వసంత స్వామి ఇలాంటి వాడు, మునప్ప నాయుడు అలా కొంతమంది వాళ్ళ ఇంట్లోనే పొద్దుంచి సాయంకాలం దాకా గడిపారు. అలాగే తెల్ల కుక్కర్ల తెప్ప వసంతు సంకలనం, ఎర్నూగు పూలు, జతగాళ్ళు, కథగాళ్ళు, చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు, మొరసునాడు కథ, ఇరుల దుడ్డి బతుకులు, అలాగే తొండనాడు కథలు, గోపల్లె. ఇవి 2005 నుంచి 2013లో వచ్చి దాకా. ఈ పుస్తకాల తీరు తెన్నులు చూశాక వీటిని మద్రాసు ఆకాశవాణి శ్రోతల నేపథ్యంతో పాటు పరిచయం చెయ్యాలనే తలంపు నాకు 2013 దీపావళి ప్రాంతంలో కలిగింది. ఈ దాదాపుగా ఈ పుస్తకాలన్నీ నాకు వసంతు పంపడం, వాటి మీద నేను చాలా వివరంగా సమీక్షలు చేయటం కూడా జరిగింది. మన్నీ మధ్యనే ఉగాది కూడా తల్లి వేరు అనే కవితా సంపుటి పంపితే చాలా సుదీర్ఘమైన
సమీక్ష చేసి అంతకుముందు పుస్తకం అతని కథలు అనుకోండి, వసంత కథలు పంపిస్తే వాటికి కూడా రాశారు. అలా నాకు ఆ ఊరేంటి ఆ ఊరు మధ్య అంటే తమిళనాడు ఉండే హోసూరుకు అలాంటి అభినాభావ సంబంధం. నేను ప్రతి ఉగాదికి వసంతని ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తుంటా. అతను చాలా బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నాను. మొన్న కూడా ఉగాదికి ఆహ్వానించి ఈ పుస్తకాల తీరుతెన్నులు చూశాక వీటిని మద్రాస్ ఆకాశవాణి శ్రోతల నేపథ్యంతో పాటు పరిచయం చెయ్యించాలనే తలపు నాకు 2013 దీపావళి ప్రాంతంలో కలిగింది. అర్థవంతంగా పని పూర్తి అయితేనే విజయ్, లేకపోతే ఐడియా అభాస్. కాలంతో న్యాయం చేయగల వ్యక్తిని శోధించడం తలకు మించిన భారం. అయితే ఎంపిక చేసుకున్న సోదరి డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి ఈ నేపథ్యం, సాహిత్య నేపథ్యం, క్రమ వికాసం, ప్రభావ పరిణామాలను కలిపి ఈ పుస్తకాలను మా శ్రోతలకు చక్కగా పరిచయం చేస్తారు. దీనికి నిర్ణయించిన శీర్షిక తమిళ తెలుగు బతుకు కథ. పుస్తకాలన్నీ పరిచయం చేశాక వీటి అన్నిటి ఆధారంగా సంస్కృతి, భాష, మహిళ, రైతు, పర్యావరణం వంటి అంశాల మీద ప్రసంగాలు వాటితోనే చేయించారు. దాంతో అవి 13 ప్రసంగాలుగా నిండుతనాన్ని సంతరించుకున్నారు. ఈ ప్రసంగాలు 2014 సంక్రాంతి తర్వాత జనవరి 22 నుంచి ప్రతి బుధవారం ఉదయం 8:15 మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారాలయ్యాయి. ఇది ఒక రకంగా మంచి సమీక్షణాత్మక వ్యాస పరంపర. ఫలితంగా ఆయా పుస్తక రచయితలు, సంకలనాల్లో రచనలు గల రచయితలు చాలా ఆనందపడిన విషయం కూడా. కనుక ప్రసారం ముగిసిన తరువాత ఆ ప్రసంగ ప్రజలు 2014 మే నెలలో పుస్తక రూపం పొందారు. ఆ ప్రసంగాలు ఆధారంగా పుస్తకం పొరుగు తెలుగు బతుకు అని పేరు వస్తున్నప్పుడు ప్రతి దశలో డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి చర్చించారు. నిజానికి అలా పుస్తకం వస్తే బాగుంటుందని వారికి చాలా రోజుల ముందే ప్రతిపాదించాను కూడా. నేను కోసూరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరితో మాట్లాడినా అంతా కూడా రికార్డ్ చేసేసాను. ఆ రికార్డ్ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వ్యాసాలు రాస్తాను. అదే కాశీ నుంచి అదే సోమనాథ్ నుండి కాశీ విశ్వనాథ్ దాకా అనే దానిలో ఈ హోసూరు విషయం కూడా వస్తుంది. అదే సమయంలో కేవలం ఆ ప్రసంగ వ్యాసాలు మాత్రమే కాదు, 9 పుస్తకాల్లో తారసపడే పదాలు. ఎందుకంటే వాళ్ళ పదాలు చాలా తమాషాగా ఉంటాయి, మహా తీయగా ఉంటాయి, ఆలోచించను. ఇప్పుడు జన వ్యవహారంలో, అప్పటి జన వ్యవహారంలో, ఇప్పుడు జన సాహిత్యంలో, ఇప్పటి సాహిత్యంలో కనపడని వాటిని వరుస అకారాది క్రమంలో తయారు చేయమని రాయదుర్గం వారికి సూచించారు. అలా వారు సుమారుగా 900 పదాలకు పైగా అర్థాలను ఇస్తూ అనుబంధంలో జోడించి ఇప్పుడు ఆ పుస్తకానికి ఇది కూడా ఒక అదనపు ఆకర్షణగా ఉంది. ఆకాశవాణి కోసం చేసినటువంటి సుదీర్ఘమైన విలువలు ప్రయోజనం కల ఇలాంటి మౌఖిక ప్రయత్నాలు, అంటే ఎదురుగా కూర్చోబెట్టి పుస్తకాలుగా మారి మరింత శాశ్వతమైనటువంటి ఆనందాన్ని సిద్ధిస్తాయి. చెన్నపూరికి సంక్రాంతి కథాత్వాలు. ఈసారి ఓ సంక్రాంతి ముచ్చట మీకు చెప్పాలంటున్నాడు నాగసూరు. అయితే దానికోసం మనమందరం ఓసారి మద్రాసు వెళ్ళి రావాలంటున్నారు. ఖర్చే లేదుగా. అంతేకాదు, 2014 సంవత్సరానికి కూడా వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కరోనా అని గాభరా పడక్కల, జ్ఞాపకాల నావలకు ఊహల తెరతాపలు కట్టుకొని వెళ్ళం. అది ఎంతో తేలిక. దక్షిణాది ఆకాశవాణి కేంద్రాలలో ఎక్కడా లేని ఏర్పాటు ఒక మద్రాసులోనే ఉందని చాలాసార్లు చెప్పారు. అదేమిటంటే ఆఫీసుకు అనుబంధంగా 400 మంది కూర్చునే వెసులుబాటు ఉన్న
అన్ని సదుపాయాలతో ఉన్న ఆడిటోరియం. అందులో 2014 సంక్రాంతి తెలుగు కథా తోరణాన్ని చెన్నై ఆకాశవాణికి తెలుగు విభాగం కట్టేసి, అప్పటికి నేను మద్రాసుకు బదిలీ అయ్యి 7-8 నెలలు అయ్యి ఉంది. తెలుగు కార్యక్రమం గురించి, మద్రాసు తెలుగు శ్రోతల గురించి, తెలుగు అభిమానుల గురించి కొంత అవగాహన కలిగింది. అంతకు మించి అదే హాల్లో 2013 దీపావళి డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్ర గారితో సంగీత గేయధార బ్రహ్మాండంగా నిర్వహించిన అనుభవం ఉంది. ఉగాదికి పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రణాళిక చేయాలి, కానీ దీపావళి ఉగాది మధ్య సంక్రాంతికి తక్కువ వ్యయంతో ఓ చమక్కు చెయ్యాలనిపించి ఈ సందర్భంగా సంక్రాంతి కథా తోరణం రూపుదిద్దుకు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో మద్రాసులో తెలుగు బంధం తగ్గడం మొదలై ఎన్టీ రామారావు 1982లో రాజకీయాల్లోకి రావడం మద్రాసు తెలుగు ప్రభ బాగా తగ్గింది. అయినా పాత తరం వ్యక్తులు, పిల్లలు, ఉద్యోగాలు, ఆస్తులు వగైరా కారణాలతో కొందరు అక్కడే ఉండిపోయారు. మద్రాసులో సగం పైగా తెలుగు జనాభా ఉంది. నిజానికి మద్రాసు తెలుగు నగరమే. అదే శీర్షికతో టంగుటూరి ప్రకాశం పంతులు ఒక విలువైన డాక్యుమెంట్ వంటి రచనలు 1952లో ఎన్నో చారిత్రాత్మక ఆధారాలతో రాశారు. మద్రాసులో తెలుగువారి ఆచూకీ నాకు మొబైల్ ఫోన్ పట్టి ఇచ్చింది. మొదట 2 ఏళ్ళు మొత్తం నేను ఇల్లు, ఆఫీసు మధ్య కార్పొరేషన్ బస్సులు ఎక్కే తమిళం మాట్లాడే వ్యక్తులు ఫోన్ రాగానే తక్కువ తెలుగులో మాట్లాడటం గమనించా. రుబాబుకు లొంగి భాషను నేర్చు. ఇంటిలో మాట్లాడే తెలుగు తమ బంధువులతో ఫోన్లో రాక మానదు. అనంతరం విజయవాడ, విశాఖ, హైదరాబాద్, కడపలలో పనిచేశాక నేను మద్రాసు వెళ్ళాను. ఆ నగరాల్లో కనిపించని తెలుగు అభిమానం మద్రాసులో కనిపించింది. నాగసూరి చెన్నై బి సిగ్నల్ అంత బలంగా లేకపోయినా చాలా శ్రద్ధగా మా కార్యక్రమాలు వినేవాడు శ్రోత. మద్రాసు నగరం దాటి ఎంతో దూరం వెళ్ళేది కాదు. అక్కడ తెలుగు దినపత్రికలు, ఆకాశవాణి విశేషాలను ప్రతిరోజు ప్రచురించారు. నేను పనిచేస్తున్న కాలంలో ఈ కారణాలతో ఏ చిన్నపాటి ప్రయత్నం చేసిన మంచి స్పందన వచ్చింది. శ్రీ విరించి కలం పేరుతో ప్రఖ్యాత కథకులైన కథకుడు ఎన్సి రామానుజాచార్య, డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి కుమార్తె, నటుడు చంద్రమోహన్ భార్యగానే కాక రచయితలుగా కూడా పేరు పొందిన జలంధర అక్కడున్న పెద్ద కథకు, ప్రఖ్యాత జర్నలిస్టు పాలగొమ్మి సాయినాథ్ వదిన గారు, పద్మా విజయం మా మద్రాసు ఆకాశవాణి జిల్లాలో గ్లామర్ ఉన్న హాస్య రచయిత, తక్కువ కాలంలో ఎక్కువ మంది ఆకర్షించిన నవలా కథా రచయిత గొర్లి శ్రీనివాస్ ఈ సమయంలో మద్రాసులో ఉద్యోగంలో ఉన్నారు. ఆ నలుగురితో పాటు చిర్రావు మదన్మోహన్ కూడా 2014 జనవరి 13 సాయంకాలం ఆకాశవాణిలో జరిగిన సంక్రాంతి కథా తోరణంలో పాల్గొన్నారు. ఈ 5 మంది రచయితలు వరుసగా సహోదరి, ప్రవేశ దరు, సుబ్బి గొబ్బెమ్మ, బొమ్మాలివ్వవే, శతవర్షీయసి, గండం గడిచింది అనే కథానికలు చదివి రక్తి కట్టించి ఆ రోజు కూడా మా హారు నిండి ఆనందం కలిగించి ఈ 5 కథలు జనవరి 14 నుంచి 5 రోజుల రోజుకొకటి చొప్పున ఉదయం 8:15 మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేశారు. కథ ఇంతటితో ఆగిపోలే. ఈ విషయం తెలుసుకున్న మిత్రుడు వేదగిరి హైదరాబాదు నుంచి ఫోన్ చేశారు. వివరాలు తెలుసుకొని తెగ సంతోషపడి తెలుగు కథ అంటే ఎంత మురిసిపోతాడో వేదగిరి రాంబాబు మనం చెప్పదు. బందర్లో ఏదో సభకొచ్చి నేను ఉయ్యూరు వస్తున్నా, మనతో 10 మంది చాలు కూర్చుకుని మాట్లాడుకుందామని నాకు ఫోన్ చేస్తే
అప్పటికప్పుడు కార్యక్రమాన్ని ఏర్పాటు. వచ్చినవాడు బాలి అనే చిత్రకారుడు వచ్చాడు. కుంపెళ్ళ విశ్వం హైదరాబాద్ నుంచి వచ్చారు. వేడగి రాంబాబు భార్య, ఇంకెవరు వచ్చారో జ్ఞాపకం. వీళ్ళందరినీ రిసీవ్ చేసుకొని చక్కని భోజనం కూడా మా సరసభాది గౌరవాధ్యక్షుడు శ్యామలాదేవి గారి ఇంట్లోనే కార్యక్రమం ఏర్పడి అందరికీ ఘనంగా సత్కారం కూడా చేశాం. అలాంటి వేదగిరి రాంబాబు కథ అంటే అసలు ఎంత మోజు పడతాడు, దానికోసం ఎంత త్యాగం చేసుకోవడం. అప్పటికే నడవలేని పరిస్థితుల్లో వచ్చారు. అంతేకాదు ఈ కథలను ప్రచురిస్తారని ముందుకు వచ్చి 56 పేజీలతో ఈ 5 కథలు వేదగిరి రాంబాబు ప్రచురించి సిద్ధం చేశారు. నా తెలుగు కార్యక్రమాలకు ఊతంగా నిలిచారు. అడిషనల్ డైరెక్టర్ కేటీ శ్రీనివాసన్ పదవీ విరమణ 2014 ఏప్రిల్ 30 ఈ సంకలనాన్ని ఆవిష్కరించారు. అలా సంక్రాంతి కథా తోరణం 2014 మద్రాసు తెలుగుండెల్లో నినదించింది. ఇది నా జ్ఞాపకాలు కడుపు తింటోందని గర్వంగా చెప్తున్నాడు నాగేశ్వర్. గ్లాచ్యూ మీచ్యుదెం, ఇది కూడా మంచిదే. జయదేవ్ అనుకుంటారా. సెన్సార్ ఆఫీసు నుంచి నిర్మాత చాలా కోపం విసురుగా బయటికి వస్తూ ఇలా అంటుంటారు, ఈ సినిమాలు నిలువునా కత్తిరించేస్తారని. అడ్డంగా కాదు, ఇది నేను హై స్కూల్ చదివే కాలంలో ఆంధ్రప్రచిత్ర వారపత్రికలో చూసిన జయదేవ్ కాదు. అతనే ఈ పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. అంటే ఆ సినిమా అంతా అశ్లీలంగా ఉందని సెన్సార్ వారి అభిప్రాయమని తాత్పర్యం. అప్పట్లో జయదేవ్ కార్టూన్లు రెగ్యులర్గా ఆంధ్రపత్రిక వీక్లీలో పడే, ఆయన మెడ్రాసులోనే ఉండేవారు. అంతకు మించి సంక్రాంతికో దసరాకో వినాయక చవితికో ఆంధ్రపత్రిక వారు కార్టూనిస్టులకు కవర్ పేజీ వేయించేవారు కూడా. అలాంటి అద్భుతమైన కార్టూన్ల ఖజానా జయదేవ్ మద్రాసులో ఉన్నారని అక్కడ చేరగానే తెలిసి, అది అప్పుడు ఆయన కడప ప్రాంతానికి చెందినవాడని కూడా బోధపడి, గ్లాచ్యూ మీచ్యూ పేరున ఆయన ఆత్మకథ లాంటి కూడా రాశారని తెలిసి ఫోన్ నెంబర్ సంపాదించి పలకరించి బాగా స్పందించారు. పుస్తకం పంపుతానన్న, వస్తానన్న, కానీ రెండూ జరగదు. మన అభిమానం వారికి తెలిసే అవకాశం లేదు. కార్టూనిస్ట్ కదా జూకేశారేమో అనుకుంటున్నాను. తర్వాత ఒక ఏడాదికి అనుకోకుండా ఒక మిత్రుడితో కలిసి వాషర్మన్ పేటలో జయదేవ్ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు ఆయన తన పుస్తకాన్ని నాకు బహూకరించారు. సంతకంతో ఉన్న తేదీ 19 ఫిబ్రవరి 2016తో డాక్టర్ జయదేవ్ జువాలజీ బోధించే లెక్చరర్, త్యాగరాజ కాలేజీలో పనిచేసి రిటైర్ అయి వాషర్మన్ పేటలోనూ నివాసం ఉంటున్నారు. తర్వాత జయం అనే పత్రికకు ఎడిటర్గా కొంతకాలం పనిచేశారు. పత్రికలు బాగా చదివే అలవాటున్న కార్టూనిస్ట్ డాక్టర్ సజ్జా జయదేవ్ ఏ స్థాయి ఆర్టిస్టో నాకు బాగా. సరే, ఆ పుస్తకం గ్లాచ్యూ మీచ్యూ తీసి చదవటం మొదలుపెట్టే అది చాలా హాయిగా అరవంఛాయ గల తెలుగులో సాగే వారి పర్సనల్ స్టోరీ, అంటే జీవన చిత్రం అని బోధపడి కాసిన్ని పేజీలు చెప్పగానే నేను నలుగురం బాల్యమిత్రలో అంటూ ఒక అధ్యాయం నడుస్తుంది. రామ్మూర్తి 70, పురుషోత్తం 70, మోహనకృష్ణ 69, నేను 68 అంటూ తమ వయస్సు వివరాలు ఇచ్చారు. ఈ పుస్తకం వచ్చైంది 2009. అంటే నేను గమనించేదానికి 75 వయసు దాటిన మిత్రుడు వాడు. అక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారి పై చదువులు, ఉద్యోగాలు వేరువేరు చోట్ల సాగి రిటైర్ అయిన తర్వాత ఈ నలుగురు మళ్ళీ వాషర్మన్ పేటలో స్థిరపడరు, తరచు కలుసుకోవడం. చాకలిపేట అంటమే అది. బాల్య స్నేహాన్ని కాపాడు భలేగా అనివి. ఆ పుస్తకం చదవటం ఆపేసి రకరకాల నా ఆలోచనలు పరిశీలిస్తూ కూర్చో. ఈ నలుగురిని ఆకాశవాణి స్టూడియోలో మైక్రోఫోన్ ముందు కలిపితే ఎలా ఉంటుంది అనే ఆలోచన దగ్గర ఆగిపోయి 7 శతాబ్దాల క్రితం
మద్రాసు వాడు, వాసన్మెన్ పేట ఏరియా వీధులు, బడి పాఠాలు, చిరుతిళ్ళు, కాలక్షేపం అలవాటు ఎలా ఉన్నాయో ప్రారంభించి అర శతాబ్దం తర్వాత మళ్ళీ మద్రాసు నగరం నాగరికత పద్ధతులు ఎలా ఉన్నాయి, ఎలా మారాయి, కుటుంబాలు పెరిగాక సర్దుకున్న స్నేహం తీరు అని ఎందుకు ఒక గోష్ఠిగా చేయకూడదు అనిపించారు. అంతకు మించి వీరు నలుగురు ఒక జయదేవ్ గారి మద్రాసులో ఉద్యోగం చేసి మిగతా వాళ్ళు వేరు చోట్ల ఆ విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఒక సోషియలాజికల్ డాక్యుమెంటేషన్ అనిపించింది. జయదేవ్ గారితో ఆలోచన చెబితే చాలా సంతోషించి చెప్పిన తేదీకి నలుగురు కలిసి ఆకాశవాణికి వచ్చారు. నిజానికి ప్రచారానికి దూరంగా ఉండే జయదేవ్ మామూలుగా అయితే వాయిదా వేసేవారు. ఆ నలుగురు ఆనందపడి బోలెడు విషయాలు నేను యాంకర్ చేసిన 1 గంట నిలివిగల కార్యక్రమం వివరించారు. దాన్ని 2 భాగాలుగా వేరు రోజులు ప్రసారం చేశారు. 2016లో చేసిన ఈ ప్రయోగం వంటి కార్యక్రమం మా వరకు నాకు విలక్షణమంటున్నాడు నాగేశ్వర్. ఇటువంటి ప్రయోగం మరెక్కడా నేను చెయ్యలేకపోయా. నిజమే కదా. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చదివే అలవాటు ఉండటంతో చదువుతుండగానే ఆకాశవాణి కార్యక్రమం ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రఖ్యాత ఎడిటర్ ఎంవి కామత్ జర్నలిస్ట్ అనేవాడు బాగా చదవాలనే సూచన నాలో 40 ఏళ్లుగా నాటుకుపోయిందన్నట్ట. అప్రమత్తంగా ఆకాశవాణి స్పృహతో చదువుతూ ఉండటం వల్లనే చాలా విజయాలు నేను సంపాదించగలిగాను అని మనకు నాగసూరి వేణుగోపాల్ చెప్తున్నా. రేపు ఒక్క తిప్పుకోనివ్వని ఆ 2 ఏళ్ళు అనే విషయాన్ని గురించి తెలుస్తుంది.